E20 పెట్రోల్ వాడడం లాభమా నష్టమా? ఎవరికి లాభం? ఎంత లాభం? ఎవరికి నష్టం? ఎలాంటి నష్టం? నష్టం వస్తే ఎవరు భరించాలి? ప్రజలను ఒకే ఇంధనం వాడాలని ఒత్తిడి ఎలా చేస్తారు? దేశంలో కోట్లాది వాహనదారులు ఉన్న ప్రశ్నలు ఇవి. ఈ అంశాలపై ఈరోజు మాట్లాడుకుందాం. E20 పెట్రోల్ అంటే 20% ఇథనాల్ కలిపిన పెట్రోల్. దీనివల్ల దేశానికి రైతులకు ప్రయోజనమని, విదేశీ చమురు దిగుమతులు తగ్గుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. కానీ ఈ విధానం నిజంగా దేశానికి ప్రయోజనమా? దీనివల్ల కోట్లాది వాహనదారుల జేబులకు చిల్లులు పెట్టబోతోందా అనే ప్రశ్నలు ఈరోజు అందరిలో కనిపిస్తున్నాయి. E20 పెట్రోల్ వస్తే పెట్రోల్ ధరలు తగ్గుతాయని కేంద్ర మంత్రులు అనేక సార్లు చెప్పారు. ఈరోజు పరిస్థితి ఏంటి? పెట్రోల్ ధరలు తగ్గాయా? లేదు. మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? ప్రజలకు లాభం కలిగింది ఎక్కడ? అంటే E20 వాడకం మూలంగా మిగులుతున్నదంతా కేంద్రం అకౌంట్లోకి పోతున్నట్లే కదా. అయితే E20 పెట్రోల్ 2023 తర్వాత తయారైన వాహనాలు మాత్రమే E20కి అనుకూలంగా రూపొందించబడ్డాయి. అయితే దేశంలో కోట్లాది మంది ఇప్పటికీ 2015, 2018, 2020, 2022 మోడల్ వాహనాలను వాడుతున్నారు. మరి వాళ్ళందరి పరిస్థితి ఏమిటి? వాళ్ళు కొత్త బైకు, కారు కొనుక్కోవాలా? లేదా ఇంజన్ పాడైపోయే వరకు వేచి చూడాలా? అప్పటి వరకు తగ్గే మైలేజ్ సంగతి ఏంటి? ఎందుకంటే కేంద్ర పెట్రోలియం శాఖే ఒక విషయం అంగీకరించింది. E20 వాడితే మైలేజ్ తగ్గుతుందని. అంటే 1 లీటర్ పెట్రోల్తో 50 కిలోమీటర్లు వెళ్ళే వాహనం ఇప్పుడు 40 లేదా 45కి వెళ్ళవచ్చు. దీని అర్థమైంది, ప్రజలు ఎక్కువ డబ్బు పెట్టి తక్కువ దూరం ప్రయాణించాలి. ఇది అభివృద్ధా లేక అదనపు భారమా? పైగా రిపేర్లు వస్తే బాధ్యత ఎవరిది? ఇదే అత్యంత కీలకమైన ప్రశ్న. పాత వాహనాల్లో ఫ్యూయల్ పైపులు, రబ్బర్ భాగాలు, గ్యాస్కెట్లు, ఇంజన్ భాగాలు E20 వల్ల దెబ్బతిన్నాయని వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నష్టాలకు బాధ్యత ఎవరిది? ప్రభుత్వానిదా లేక చమురు కంపెనీలదా లేక వాహన తయారీ సంస్థలదా? ఎవరు స్పష్టంగా చెప్పడం లేదు. వారంటీ ఉన్న వాటిని ఎలాగో రిపేర్ చేయించుకుంటారు. వారంటీ ముగిసిన వాహనాల పరిస్థితి ఏంటి? వారంటీ ఉన్న కంపెనీలు అంగీకరిస్తాయో లేదో తెలియదు. ఎందుకంటే E20 వల్ల ఇంజన్ సమస్య వస్తే ప్రభుత్వం డబ్బు ఇస్తుందా? ఇన్సూరెన్స్ కంపెనీలు చెల్లిస్తాయా? దీనికి సంబంధించి ఏదైనా పరిహార పథకం ఉందా? ఈ ప్రశ్నలన్నీ ప్రజల్లో ఉన్నాయి. కానీ ఏ ఒక్కదానికి సమాధానం లేదు. బ్రెజిల్లో ప్రజలకు ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. E10 కావాలా? E20 కావాలా? లేదా ఫ్లెక్సీ ఫ్యూయల్ వాడాలా? వాహనదారుడే నిర్ణయించుకుంటాడు. కానీ మన దగ్గర అలాంటి ఎంపిక స్వేచ్ఛ ఎందుకు ఇవ్వడం లేదు? ఎందుకు ఒకే ఇంధనాన్ని బలవంతంగా రుద్దుతున్నారు? దీనిపై ఏదైనా అధ్యయనం జరిగిందా అంటే సమాధానం లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఒక భారీ విధానాన్ని అమలు చేస్తుంది. అలాంటప్పుడు పాత వాహనాలపై ప్రభావం ఎంత ఉంటుంది? వినియోగదారులకు ఖర్చు ఎంత పెరుగుతుంది? రిపేర్ వ్యయం సంగతేంది? మైలేజ్ నష్టం ఎలా ఉంటుంది? కాలుష్యంపై నిజమైన ప్రభావం ఎంత? ఈ అంశాలపై స్వతంత్ర అధ్యయనం జరిగిందా? అలాంటిది ఏదైనా జరిగి ఉంటే ఆ నివేదికలను ప్రజల ముందుకు ఎందుకు పెట్టడం లేదు? పారదర్శకత ఎక్కడ? ఇటు సర్వేలు కూడా ప్రజల్లో ఇథనాల్పై ఉన్న ఆందోళనని చెప్తున్నాయి. సీ ఓటర్ సంస్థ చేసిన సర్వేలో 52.5% మంది ఎన్డీఏ ఓటర్లు E20 పెట్రోల్ను వ్యతిరేకిస్తున్నారని తెలిసింది. కేవలం 18.1% మంది మాత్రమే దీనికి సానుకూలంగా ఉన్నారు. విపక్ష మద్దతుదారుల్లో అంటే ఇండియా కూటమి, బీజేపీ వ్యతిరేక పార్టీలను సపోర్ట్ చేసే ఓటర్లలో 57.9% మంది E20 పెట్రోల్ వ్యతిరేకిస్తున్నారు. అంటే వాహనదారుల్లో సగం మందికి పైగా ఇథనాల్ వాడకానికి వ్యతిరేకంగా ఉన్నారు. మరో విషయం ఏంటంటే ఇథనాల్ వినియోగాన్ని 2030 నాటికి అమలు చేస్తామని ప్రకటించారు మొదట. కానీ అకస్మాత్తుగా 2025 నుంచి అమలు ప్రారంభించారు. ఎందుకని? వాహనదారులు సిద్ధమయ్యే సమయం ఇవ్వరా? పాత వాహనాల కోసం ప్రత్యామ్నాయాలు కల్పించరా? ఇదేమీ లేకుండా ప్రతి పెద్ద విధానానికి ముందు పైలట్ ప్రాజెక్టులు, స్వతంత్ర పరిశోధనలు, ప్రజల అభిప్రాయాలు, నిపుణుల వేదికలు ఉండాలి. కానీ ఇక్కడ మాత్రం ముందు నిర్ణయం, తర్వాత ప్రజలు. ఇది ప్రజాస్వామ్య విధానమా? దేశ ప్రయోజనం పేరుతో తీసుకొచ్చే ప్రతి నిర్ణయం ప్రజల జీవితాలని మరింత కష్టాల్లోకి నెట్టకూడదు. పాత వాహనదారుల నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు? వారంటీ లేని వాహనాల రక్షణ ఏమిటి? సాధారణ పెట్రోల్ కొనుగోలు చేసే అవకాశం ఎందుకు ఇవ్వరు? E20 వల్ల కలిగే నష్టాలపై శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయరు? ఇవి రాజకీయ ప్రశ్నలు కావు, ప్రతి వాహనదారుడి జీవితానికి సంబంధించిన ప్రశ్నలు. ప్రజలపై ప్రయోగాలు చేయడం కాదు, ప్రజలకు న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యత.